السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. 1445వ హిజ్రీ రమదాన్లోని ఈనాటి 5వ ఉపవాసం రోజు పూర్తి అయిపోయిన తర్వాత 5వ పాఠం 5వ క్లాస్ ప్రవక్త విధానం, ఆరాధనలలో, వ్యవహారాలలో మరియు సద్వర్తనలో. ఇందులోని 5వ క్లాస్ ప్రవక్త విధానం జుమా రోజున, మరియు దీని తర్వాత క్లాస్ వస్తుంది. దీని తర్వాత మనం 2వ పాయింట్ చదువుతాము ఈ క్లాసులోనే. ప్రవక్త విధానం పండుగ నమాజులు. రండి ముందు జుమా గురించి తెలుసుకుంటున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజును చాలా గొప్పగా భావించేవారు. యుఅజ్జిముహు వయుషర్రిఫుహు, మరియు దానికి చాలా గౌరవ మర్యాద ఇచ్చేవారు. అలాగే ఆ రోజు దాని యొక్క ప్రత్యేక విశిష్టతలను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపి ఉన్నారు. వాటిలో కొన్ని జుమా రోజు స్నానం చేయడం. దీని యొక్క ప్రత్యేకత మనలో ప్రతి ఒక్కరూ పాటించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా జుమా నమాజు కొరకు మస్జిద్కు వచ్చేకి కొంచెం ముందు స్నానం చేయడం, ఇది ఎక్కువ పరిశుభ్రతకు నిదర్శనం. ఆ రోజు మంచి దుస్తులు ధరించడం. మూడవది ఖుత్బా. ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు నిశ్శబ్దంగా శ్రద్ధగా వినడం, ఇది వాజిబ్, విధి విషయాల్లో వస్తుంది. ఇంకా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అధికంగా దరూద్ చదవడం. ఈ 4 విషయాలు జుమా ప్రత్యేకతల్లో. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తెలపడం జరిగింది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు మస్జిద్లో జమ అయిన తర్వాత వచ్చి సలాం చేసేవారు. ఆ తర్వాత మింబర్ పైకి ఎక్కి ప్రజల వైపు ముఖం చేసి వారికి సలాం చేసి కూర్చునేవారు. ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు అజాన్ ఇచ్చేవారు. అజాన్ అయిన వెంటనే ప్రవక్త నిలబడి ఖుతుబా ఇచ్చేవారు. అంటే అజాన్ మరియు ఖుతుబా మధ్యలో ఏ గ్యాప్ ఉండకపోయేది. మింబర్ తయారు కాకముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విల్లు ఉంటుంది కదా, బాణంతో వదులుతారు. ఆ విల్లు యొక్క సహారా టేకా తీసుకొని ఆనుకొని, అలాగే కొన్ని సందర్భాల్లో ఒక కర్ర, బలమైనది లాఠీ అని ఏదైతే అంటారో స్టిక్, దాని యొక్క సహారా, దానిని ఆనుకొని ఖుతుబా ఇచ్చేవారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి మొదటి ఖుతుబా జుమా ప్రసంగం ఇచ్చిన తర్వాత కూర్చునేవారు. ఆ తర్వాత మళ్ళీ నిలబడి 2వ ఖుతుబా ఇచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను తమకు సమీపంగా దగ్గరగా కూర్చోవాలని మరియు నిశ్శబ్దంగా ఉండాలని ఆజ్ఞాపించేవారు. కాదు, ప్రవక్త ఏం చెప్పేవారు తెలుసా? జుమా ఖుతుబా ఇస్తుండగా ముక్తదీలలో, ఖుతుబా వినేవారిలో ఎవరైనా ఒక మనిషి ఎవరైనా మాట్లాడే మనిషిని మౌనంగా ఉండు, సైలెంట్, ఈ విధంగా అన్నా గాని ఈ మౌనంగా ఉండు అని చెప్పిన వ్యక్తి ఒక వృధా కార్యం చేసిన వాడైతాడు. ఎవరైతే వ్యర్థమైన పని చేస్తారో వారి యొక్క జుమా పుణ్యమే ఉండదు అన్నటువంటి హెచ్చరిక ఇచ్చారు. అల్లాహు అక్బర్. ఇక ఎవరైతే ఇమాం ఖుతుబా ఇస్తున్న సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటారో పరస్పరం, మరికొన్ని చోట్ల మా భాషలో ఖుతుబా లేదు కదా అని గుంపులుగా ఉండి మాట్లాడుకుంటారో, ఇది చాలా ఘోరమైన నిషిద్ధతకు పాల్పడుతున్నారన్న విషయం తెలుసుకొని భయపడాలి, దూరంగా ఉండాలి. సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబా ఇస్తున్నప్పుడు కళ్ళు ఎర్రగా అయి స్వరం గంభీరంగా బిగ్గరగా పెరిగిపోయేది, మరియు ఆయనలో ఆగ్రహం పెరిగిపోయిందని స్పష్టమయ్యేది. ఎలా ఏర్పడేదంటే
ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా సైన్యాన్ని సిద్ధపరుస్తూ వారిని హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అలా ఏర్పడేది. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ఖుతుబా ఇచ్చే సందర్భంలో ఎవరైతే నవ్వులాటలు చేసుకుంటూ పూర్తి ఖుతుబాలో ఎక్కువ శాతం ఏమైనా జోకులు వినిపించుకుంటూ ఏదైతే గడుస్తుందో కొందరి పరిస్థితి, ఇది ప్రవక్త విధానం కాదు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబా ఇస్తున్న సందర్భంలో సర్వసామాన్యంగా హమ్దు సలాత్ చదివిన తర్వాత అమ్మా బఅద్ అని ఆ తర్వాత ఖుతుబా మొదలు పెట్టేవారు. అంటే ఏ ప్రసంగం, ఏ హితబోధ చేసేదుందో అది ప్రజలకు చేసేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖుతుబా సంక్షిప్తంగా ఉండేది మరియు నమాజ్ సుదీర్ఘంగా ఉండేది. అరబీ భాషలో వాస్తవానికి అలాంటి చాతుర్యం అనండి, మహిమ అనండి, కొన్ని పదాలలో ఎక్కువ భావం ఉండే అటువంటి మాట చెప్పవచ్చు. 7వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుమా ఖుతుబాలో సహాబాలకు ఇస్లాం యొక్క మూల విషయాలు తెలిపేవారు, ధర్మ పద్ధతులను నేర్పేవారు. ఏదైనా ఆజ్ఞాపించే మరియు వారించే అవసరం ఉన్నప్పుడు ఆజ్ఞాపిస్తూ వారిస్తూ ఉండేవారు. ఇంకా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ప్రశ్నించే వారికి సమాధానం ఇవ్వడం కొరకు కొన్ని క్షణాల గురించి ఖుతుబాను ఆపివేసి ఆ అవసరం తీర్చుకొని వారికి సమాధానం ఇచ్చేసి మళ్ళీ ఖుతుబాను కొనసాగించి పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఏదైనా అవసరానికి మెంబర్ పై నుండి దిగి మళ్ళీ మెంబర్ పైకి ఎక్కి వచ్చేవారు. ఆయన సమయ సందర్భానుచితాన్ని గమనిస్తూ ఖుతుబా ఇచ్చేవారు. అంటే ఇప్పటి పరిస్థితి ఏముంది, ఇప్పుడు ఏ అవసరం ఉంది ప్రజలకు, ఏ బోధ చేయాలి వారికి, ఇలాంటి విషయాలను గమనించాలి. ఖతీబ్ ఆకలితో ఉన్నవారిని లేదా అవసరం కలిగి ఉన్నవారిని చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే వారికి దానం చేయమని ఆజ్ఞాపించేవారు మరియు సామాన్యంగా ప్రజలను ప్రోత్సహించేవారు. ఇంకా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ స్మరణ వచ్చిన సందర్భంలో తమ చూపుడు వేలుతో సైగ చేసేవారు. ఎప్పుడైనా కరువు కటాక్షాల స్థితి ఏర్పడినప్పుడు ఖుతుబాలోనే వర్షం కొరకు చేతులు ఎత్తి దుఆ చేసేవారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నమాజు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రకాతుల సున్నత్ నమాజ్ చేసేవారు. జుమాలో హాజరైన వారితో జుమా నమాజు తర్వాత 4 రకాతుల సున్నతు చేయమని ఆదేశించేవారు. ఈ సందర్భాన్ని ఇమామ్ ఇబ్ను తైమియా రహ్మతుల్లాహి అలైహి మంచిగా వివరించారని ధర్మవేత్తలు చెబుతున్నారు. జుమా చేసుకున్న తర్వాత మస్జిద్లోనే ఎవరైనా సున్నతులు చేయదలుచుకుంటే 4 రకాతులు చేయాలి, ఇంటికి వెళ్ళి చేయాలనుకుంటే 2 రకాతులు చేయాలి అని. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పండుగ నమాజుల యొక్క విధానం ఏముండేది ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఈనాటి మన 5వ క్లాసులో 2వ పాయింట్, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ నమాజులు ఈద్గాలో చేసేవారు. సర్వసామాన్యంగా ఈద్గాలో చేసేవారు. ఏదైనా ఆటంకం ఉంటే అది వేరే విషయం. మరియు పండుగ రోజు అందమైన దుస్తులు ధరించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫిత్ర్ రోజున, మనం రంజాన్ పండుగ అంటాము కదా, పండుగ స్థలానికి ఈద్గాకు బయలుదేరే ముందు కొన్ని ఖజూరాలు బేసి సంఖ్యలో తినేవారు. అయితే ఈదుల్ అద్హా పండుగ నాడు, బక్రీద్ పండుగ అంటాము కదా, ఏమీ తినకుండా వెళ్ళి పండుగ నమాజ్ చేసుకొని వచ్చిన తర్వాత తిరిగి వచ్చాక ముందు కుర్బానీ చేసి దాని యొక్క మాంసం నుండే ఏదైనా తొందరగా వంట చేసి ముందు తినేవారు. అప్పటి వరకు తినేవారు కాదు. ఇక్కడ గమనించండి, కొందరు అనుకుంటారు ఇంతవరకు ఉపవాసమని. తప్పు మాట, అలా చెప్పకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫిత్ర్ యొక్క నమాజ్ కొంత ఆలస్యంగా మరియు
ఈదుల్ అద్హా నమాజ్ కొంత తొందరగా చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గాకు కాలి నడకన వెళ్ళేవారు. వెంట బల్యాన్ని తీసుకు వెళ్ళడం జరిగేది. ఆయన ఈద్గాకు చేరుకున్న తర్వాత అక్కడ ఆ బల్యాన్ని పాతి పెట్టడం జరిగేది. దానినే ప్రవక్త వారు సుత్రాగా చేసుకునేవారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గాకు చేరుకున్న తర్వాత అజాన్ ఇకామత్ ఏమీ లేకుండానే నమాజ్ ప్రారంభించేవారు. ఇంకా అస్సలాతు జామిఅ అన్నటువంటి పదాలు కూడా పలికేవారు కాదు. ఆయన మరియు సహాబాలు పండుగ నమాజుకు ముందు గాని తర్వాత గాని వేరే ఏ నమాజ్ ఏ నఫిల్లు చేసేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నమాజ్ చేసేవారు, ఆ తర్వాత ఖుతుబా ఇచ్చేవారు. ఖుతుబా ముందు జరగకూడదు, నమాజ్ జరగాలి, ఆ తర్వాత ఖుతుబా. అయితే ఆ నమాజ్ యొక్క పద్ధతి ఏమిటి? నమాజ్ 2 రకాతులుగా చేయించేవారు. మొదటి రకాతులో తక్బీరే తహరీమాతో పాటు 7 సార్లు క్రమంగా నిరంతరంగా తక్బీర్ చేసేవారు. తక్బీరే తహరీమాతో పాటు అదనంగా 7 తక్బీర్లు అని ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వివరాలు మా వీడియోలలో ఉన్నాయి, చూడవచ్చును. ప్రతి 2 తక్బీర్ల మధ్య క్షణం పాటు మౌనంగా ఉండేవారు. ఆ తక్బీర్ల మధ్య ఎటువంటి ప్రత్యేక జిక్ర్ దువా నిరూపించబడలేదు. 7 తక్బీర్లు అయిన తర్వాత ఖిరాత్ ప్రారంభించేవారు. ఖిరాత్ పూర్తయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకులోకి వెళ్ళేవారు. ఆ తర్వాత 2వ రకాతు కొరకు ఎప్పుడైతే నిలబడేవారో ఆ 2వ రకాత్ యొక్క ప్రారంభంలో కూడా నిరంతరంగా ఒక వెనుక ఒకటి 5 తక్బీర్లు పలికేవారు. పిదప ఖిరాత్ మొదలు పెట్టేవారు. నమాజ్ పూర్తయిన తర్వాత లేచి నిలబడి జనులకు హితబోధ చేసేవారు మరియు ప్రజలు అలాగే అక్కడ కూర్చొని ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హితోపదేశాల్లో ఏదైనా ఆదేశం ఇవ్వాలనుకుంటే ఇచ్చేవారు, ఏదైనా విషయం నుండి వారించాలనుకుంటే వారించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత సూరత్ ఖాఫ్ మరియు 2వ రకాతులో సూరత్ అల్ కమర్ ఇక్తరబతి స్సాఅతు వన్షక్కల్ కమర్ చదివేవారు, పూర్తి సూరాలు. మరికొన్ని సందర్భాల్లో మొదటి రకాతులో సూరతుల్ అలా, 2వ రకాతులో సూరతుల్ గాషియా చదివేవారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ నమాజ్కు సంబంధించిన ఈ కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగినది. ఈరోజు మనం జుముఆ మరియు పండుగ నమాజుకు సంబంధించిన ప్రవక్త విధానాన్ని తెలుసుకున్నాము. ఆయా సందర్భాల్లో ప్రవక్త విధానాన్ని పాటించే అటువంటి భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక. అయితే గుర్తుంచుకోండి, మర్చిపోకండి, మీకు ఏ విషయాలైతే తెలుపడం జరుగుతుందో కొంచెం సంక్షిప్త రూపంలో తెలుపడం జరుగుతుంది. మరింత జ్ఞానం పొందడానికి ఖురాన్ హదీసులు చదువుతూ ఉండండి. సలఫ్ మనహజ్ ప్రకారంగా బోధించే వారి యొక్క ప్రసంగాలు వింటూ ఉండండి. మరి ప్రత్యేకంగా మా యొక్క ఆన్లైన్ క్లాసులు స్పెషల్ రమదాన్లో ఏవైతే జరుగుతూ ఉంటాయో మీరు వాటి కొరకు మాతో సంప్రదించి ప్రతిరోజు పాల్గొనండి. చాలా చాలా లాభాలు పొందుతారు. అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.